ఏమిటి నాన్నగారు మీరు అనేది? అవునరా, నిర్జీవంగా ఉన్న ఈ ఇల్లు కోడలి రాకతో కలకలడాడాలన్న ఆశ. అందుకే నీకు పెళ్లి సంబంధం ఖాయపరిచాను. కానీ నాన్నగారు, మళ్ళీ ఏదో సాకు చెప్పకు. పరువు మర్యాద ఉన్న మనుషులు వాళ్ళు. అమ్మాయి కూడా లక్షణంగా ఉంది. అంత మాత్రాన నాతో చెప్పకుండా మీరు సంబంధం కుదిరిస్తే నేను ఒప్పుకోను నాన్నగారు. కన్న తండ్రిని నీకు కావలసిందేమిటో కట్టుకోవలసిందెవరినో చెప్పే అధికారం కూడా నాకు లేదా? ఉంది, కానీ నా భాగస్వామిని ఎన్నుకునే అధికారం మాత్రం నాకు వదిలిపెట్టండి. ఏ, ఎవరినైనా ప్రేమించావా? అవును, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరా అమ్మాయి? మంచి కుటుంబానికి చెందింది. వాళ్ళది అమలాపురం. వాళ్ళ నాన్నగారు జాస్తి జగన్నాథం గారని. మంచివాడు, మర్యాదస్తుడు, నాకు వియ్యంకుడు కాదగినవాడు, అంతేనా? ఏమిటి నాన్నగారు? పిచ్చివాడా, రోగి కావాలనుకున్నది డాక్టర్ ఇవ్వాలనుకున్నది ఒకటే మందన్నట్టు నువ్వు ప్రేమించిన అమ్మాయి, నేను ఖాయపరిచిన అమ్మాయి ఒకరే నోయ్. మీరు చెప్పేది నిజానా? నేను నీ భవిష్యత్తు కోరే తండ్రినిరా, అబద్ధం చెప్తానా? మనిద్దరికీ నచ్చింది వాళ్ళమ్మాయి కనుక ఆలస్యం చేయకుండా అర్జెంటుగా ముహూర్తం పెట్టించమంటాను. ఆయన కూడా చాలా ఆతృతగా ఉన్నాడు. ఏమంటావు? మీ ఇష్టం నాన్నగారు. ఇదిగో రంగమ్మా, ఆ కాఫీ గింజలు మనకు పంపించు, పసుపు ఎక్కువగా కొట్టించు. అట్టాగా బాబు. వచ్చావమ్మా? రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి అర్జెంట్ గా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చావు? ఏంటి హడావిడంతా? హడావిడేనమ్మా, మీ అక్కయ్య పెళ్లి హఠాత్తుగా నిశ్చయమైంది. నిజంగా? అవునమ్మా, వాడు నా కోరికను మన్నించి వెంటనే పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు. అందుకే టైం ఎక్కువగా అయిపోయినా తొందరగా పనులు చేయిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అక్క. సుధా అక్క, కంగ్రాచులేషన్స్. అరే, మా అక్కకు అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. అబ్బా ఊరుకోవే, నాకెందుకో సిగ్గుగా ఉంది. సిగ్గు కాబోయే పెళ్లి కూతురికి తప్పనిసరిగా ఉండాలి. చూడు, ఈ సిగ్గంతా మొదటి రాత్రి మీ ఆయన ముద్దులతో మాయమైపోతుంది. ఊరుకోవే. సుధా, నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు? బావగారు ఏదైనా చేస్తారనా? అది కాదే, దేవుడు చిన్న చూపు చూసి ఏ కారణంగానైనా ఈ పెళ్లి కూడా ఆగిపోతే నేను బ్రతకటమే అనవసరం. అందరిలో నవ్వులు పాలయ్య కన్నా ఈ లోకంలో ఉండకపోవడమే మంచిది. శుభమాన్ ముహూర్తం పెట్టి ఏమిటా మాటలు? అక్క, ఈ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుందని నా మనసు చెప్తుంది. నీకు కళ్యాణ తిలకం దిద్ది పెళ్లి కూతురు చేసి పీటల మీదకు తప్పకుండా పంపించి తీరుతాను. ఎలా ఉంది? సుధా అక్క. అమ్మా సుధా, వస్తున్నా. ఏంటి నానా? చూసావా అమ్మా, అందరికీ ఉత్తరాలు రాశాక ఇప్పుడు వచ్చే ఇచ్చే శుభలేఖలు కొన్నేను అర్జెంట్ పోస్టులో వేద్దాం. నీ చేతితో వీటి పసుపు రాయమ్మా. అలాగే. ఏమిటి మోసం? నేను మనసిచ్చింది, నేను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది ఈ అమ్మాయిని కాదు. మతి లేకుండా మాట్లాడకు. నువ్వు చెప్పిన జాస్తి జగన్నాథం గారి అమ్మాయిరా ఈ పిల్ల? కాదు, నేను చేసుకోవాలనుకున్న జగన్నాథం గారి కూతురి అమ్మాయి కాదు. ఆ అమ్మాయి పేరు సుధ. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. రఘు, ఇది పెళ్లి అనుకున్నావా, పిల్లలు ఆడుకునే ఆట అనుకున్నావా? ముహూర్తాలు పెట్టమన్నాక, ఊరంతా చెప్పి శుభరేఖలు పంచిపెట్టాక ఇప్పుడు కాదంటే నేరమే కాదురా, పాపం కూడా. ఇలాంటి పరువు తక్కువ పని జరగటానికి వీల్లేదు. నీ పరువు కోసం ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయిని కట్టుకుని జీవితం అంతా నన్ను కూలిపోతూ ఏడమంటారా? జరిగింది పొరపాటుని వాళ్ళకి చెప్పి. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు. మంచో చెడో ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి, అంతే. మనసు ఒకరికిచ్చి మరో మనిషి మెడలో తాళి కట్టడం ఆత్మవంచనే కాదు, ఇద్దరికి ద్రోహం చేయడం జరుగుతుంది. ఇది శుభలేఖ, శుభానికి గుర్తు. దీన్ని పారేయకూడదు. సుధా, జరిగిన దానికి నిందించడానికి వచ్చావా? నిన్ను మోసం చేసిన దోషిని దూషించడానికి వచ్చావా? ఇదంతా పొరపాటు. జగన్నాథం గారు అమ్మాయి అంటే నువ్వే అనుకున్నాను. ఇప్పుడు వేరే అమ్మాయికి ఇచ్చి. ఆమె ఎవరూ కాదు, మా అక్క. సుధా? అవును, మా నాన్నగారికి మేమిద్దరు ఆడపిల్లలం. పెద్దలు మాట్లాడింది ఆవిడ గురించి, నువ్వనుకున్నది నా గురించి. అయితే పద, ఇదంతా మీ వాళ్ళకి చెప్పి ఇదే ముహూర్తానికి మనం పెళ్లి చేసుకుందాం. ఆ ఆశ ఆరిపోయింది రఘు. ఈ పెళ్లి జరిగి తీరవలసిందే. ఏమిటి సుధా, నువ్వు కూడా ఇదే మాట మాట్లాడుతున్నావు? ప్లీజ్ ప్లీజ్ నన్ను విసిగించకు. ఆవేశపడకు. అమ్మలేని నాకు అక్కే నన్ను అమ్మలా చూసుకునేది. నేను చదువుకుని గొప్పదాని కావాలని ప్రతి క్షణం కోరుకునేది. అంత మంచిదైన మా అక్కకు పెళ్లి జరగటం లేదని, వచ్చిన సంబంధాలని పోతున్నాయని నేనెంతో బాధపడేదాన్ని.
ఆమె నిరాశతో బ్రతుకు మీదే విరక్తి పెంచుకుంది. అలాంటి సమయంలో ఏ పొరపాటు జరిగితేనే నీతో పెళ్లి నిర్ణయమైంది. ఎంతో సంతోషంగా ఉన్న మా అక్క ఇది కూడా చెడిపోతే ఎలా బ్రతుకుతుంది చెప్పు? సుధా, మీ అక్క కోసం మన ప్రేమను త్యాగం చేయమంటావా? నా వల్ల కాదు. రఘు, ప్రేమ గొప్పదైతే త్యాగం మరింత గొప్పది. ప్రేమలో స్వార్థం ఉంటుంది, త్యాగంలో పరమార్థం ఉంటుంది. నా సంతోషం కంటే మా అక్క సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమె మీ అక్క గనక నువ్వేదైనా చేయొచ్చు, కానీ నేనెందుకు చేయాలి? నేను బ్రతికుండడం కోసం. నా వల్ల ఈ పెళ్లి ఆగిపోయిందని తెలియగానే మా నాన్న అక్క ఆత్మహత్య చేసుకుంటారు. పరువు కోసం మీ నాన్నగారు ఏదైనా చేస్తారు. ఇంతమంది జీవితాల్ని పనిచేసి మనం పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలమా? మన ఆనందం కోసం మనం నమ్ముకున్న వాళ్ళ ఆశ నిరాశ చేయగలమా? నిజం చెప్పు, నీ మనసు బాధపడదా? నన్ను మర్చిపోరగు. నిన్నే తన భర్తగా అనుకుంటున్న మా అక్క కలను నిజం చేయి. నువ్వు ప్రేమించిన వ్యక్తిగా నేను కోరుకుంటున్న ఆఖరి కోరిక, ఈ ఒక్క కోరిక తీర్చు ప్లీజ్. ప్లీజ్ రఘు. సరే, నీ ఇష్టం. ప్రామిస్? ప్రామిస్. ఆ విధంగా మా అక్క జీవితం ఆనందమయం కావాలని వాళ్ళిద్దరికి పెళ్లి జరిగేటట్టు చేశాను. ఆ తర్వాత తెలిసింది నేను రఘు బిడ్డకి తల్లిని కాబోతున్నానని. ఈ సంగతి తెలిస్తే మా అక్క కాపురం అల్లకొల్లోలం అవుతుందని ఎవరి వల్ల మోసపోయానని అబద్ధం చెప్పాను. మా అక్క సహాయంతో వేరే ఊర్లో పురుడు పోసుకుని శాంతికి తల్లినయ్యాను. కొద్ది రోజుల తర్వాత మా అక్క నెల తప్పింది. ఒకరోజు మెట్ల మీద నుంచి కాలు జారి కింద పడిపోయింది. అప్పుడు ఆమెకు ఆపరేషన్ చేసి ఇకపై పిల్లలు పుట్టరని చెప్పింది కూడా మీరే. ఆ విధంగా బాధపడుతున్న మా అక్కకి పెంచుకోవడానికి నా బిడ్డనిచ్చాను. ఆ బిడ్డ తన బిడ్డగానే పెరగాలని, రఘు కూడా తెలియకూడదని, నా బిడ్డను నేను చూడడానికి ఎప్పుడూ రాకూడదని మా అక్క నా నుంచి మాట తీసుకుంది. నేను ప్రేమించిన మనిషిని ఆమెకు భర్తగా, కన్న బిడ్డని ఆమెకు కూతురుగా మిగిల్చి కల్కట్టాలో దేవి అనే పేరుతో చిత్రలేఖనతో కాలం గడుపుతూ ఉండిపోయాను. డాక్టర్ గారు, చావుకు దగ్గరయ్యన్న సంగతి తెలిసి నా అన్న వాళ్ళందరినీ ఆకర్షణను చూసుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఇది కట్టు కదా అనుకోకండి. ఓ చనిపోయే మనిషి కన్నీటి కదా. నిజాన్ని తెలుసుకున్న మీరు శాంతి ఎవరి పాపానికి నిదర్శనం కాదని అర్థం చేసుకోండి. పెద్ద మనసుతో శాంతిని మీ ఇంటి కోడలు చేసుకోండి. ప్రేమించుకున్న ఆ జంటని దీవించండి డాక్టర్, దీవించండి. అమ్మా సుధా, ఏ ఆడదైనా ఆనందంగా కళ్ళు కనే సౌభాగ్యాన్ని నిండు మనసుతో త్యాగం చేసి నిన్ను చూస్తూ ఉంటే ఏం చెప్పాలో నాకు మాటలు రావటం లేదమ్మా. చూడమ్మా, నీ బిడ్డను తప్పకుండా నా కోడలు చేసుకుంటానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరా? అవును, నేనే. మీతో మాట్లాడాలని వచ్చాను మిస్టర్ రఘు. ఏ, నిన్న మాటలు సరిపోలేదా? ఇంకేమైనా మిగిలిపోయా? జరిగింది తెలియక తొందరపడ్డాను. ఐఎమ్ వెరీ సారీ. నిజానికి మీతో సంబంధం కలుపుకోవాలనే సదుద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. వాట్? సంబంధమా? ఏమిటి మీ ఉద్దేశం? మీరు అవును అనగానే చేయడం, వద్దు అనగానే మానేయడానికి అసలు మా గురించి మీరు ఏమనుకుంటున్నారు? కోపం తెచ్చుకోక నేను చెప్పే మాట దయచేసి వినండి. అవసరం లేదు. మీకంటే మంచి సంబంధం చూసి మీ అబ్బాయి కంటే మంచి వాడిని తీసుకొచ్చి నా కూతురు పెళ్లి ఘనంగా చేస్తాను. మిస్టర్ రఘునాథ్, ఘనంగా చేయడంలో మీరు గొప్పవాళ్ళే కావచ్చు, కానీ అమ్మాయి మనసిచ్చిన పెళ్లి చేయకపోతే అది ఆడంబరంగానే మిగిలిపోతుంది. ఈ అమ్మాయి జీవితం సుఖపడాలంటే ఈ పెళ్లి శేఖర్తోనే జరగాలి. నో, జరగడానికి వీల్లేదు. మీరింతగా చెప్తున్నారంటే ఇందులో మీ స్వార్థం ఏదో ఉంది. కాదు, ఇందులో మీరు మెచ్చే మంచి ఉంది. ఆ అమ్మాయి కన్నతల్లికి నేను ఇచ్చిన మాట ఉంది. కన్నతల్ల? ఆవిడెవరు? మీరు మనసారా ప్రేమించిన సుధారాణి. సుధా? శాంతిని కన్నతల్ల? వాట్ డాక్టర్? అంతేకాదు, శాంతి మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. డాక్టర్,
ఇది నిజమా? ఇవన్నీ మీకెలా తెలుసు? ఎవరు? మీరా? ఎంత మారిపోయారు సుధా. నేను ఇక్కడ ఉన్నానని ఎలా తెలిసింది? డాక్టర్ గురుదేవ్ నాకు అన్ని విషయాలు చెప్పారు. శాంతి పెళ్లికి ముహూర్తం పెట్టారా? శాంతి పెళ్లి గురించి మాట్లాడతావు తప్ప నీ ప్రాణానికి అపాయమైన జబ్బు గురించి మాట్లాడవేం సుధా. బాధలన్నీ నువ్వే మిగిల్చుకొని ఆనందాన్ని మాత్రం మాకు అందించాలని అప్పుడు ప్రయత్నించావు. ఇప్పుడు ప్రయత్నిస్తున్నావా? శాంతి మన బిడ్డన్న నిజం. వద్దు. కొన్ని నిజాలు తెలియటం కంటే తెలియపోవటం వల్లే జీవితం సవ్యంగా సాగిపోయే అవకాశం ఉంది. సుధా, త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా మా మట్టుకు మేము హాయిగా బ్రతికేంత స్వార్థపరులు అనుకున్నావా? ఇప్పుడే వెళ్ళి లక్ష్మికి నిజం చెప్పేస్తాను. వద్దు రఘు, ఆ పని మాత్రం చెయ్యొద్దు ప్లీజ్. ఆరిపోయే దీపం లాంటి నా బ్రతుకు ఆఖరి క్షణాల్లో నువ్వు ఆ పని చేస్తే ఇన్నేళ్ళు వాక్క సుఖం కోసం నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. బాధని భరించడానికి, ఆవేదనని అనుభవించడానికి అలవాటు పడిపోయిన దాన్ని. ఇక ఉన్న ఈ కొద్ది రోజులన్నా నన్ను ఇలా ఉండి ప్లీజ్ ప్లీజ్. సుధా, ఏమిటివన్నీ? నా మనశ్శాంతి కోసం శాంతి రూపాన్ని గీసుకున్నాను. రఘు, నేను పోయేలోగా శాంతి పెళ్లి జరగాలి. సుధా, జీవితం అంతా హాలాహలాన్ని మింగి అమృతాన్ని పంచిపెట్టావు. జీవన సుధయ్యావు. నీ కోరిక తీర్చడం నా బాధ్యత సుధా, నా బాధ్యత. నేను వెళ్ళొస్తాను. అమ్మా శాంతి, ఇంతకాలం నీకు నేను పెంపుడు తండ్రిని అనుకున్నాను తప్ప కన్న తండ్రిని ఊహించలేదమ్మా. నువ్వు నా రక్తం పంచి పుట్టిన నా బిడ్డ తల్లి, నా బిడ్డవే. శాంతి, అమ్మా శాంతి, ఏడవకమ్మా. నువ్వు కంట తడి పెడితే నేను తట్టుకోలేదమ్మా. నీ మనసుకు బాధ కలిగించేది జరగదు, జరగనివ్వను. నువ్వు అనవసరంగా అతను అపార్థం చేసుకున్నావు. శేఖర్ గురించి నేను నలుగురిని వాకప్ చేశాను. అంతా అతన్ని మంచివాడనే చెప్పారు. అయితే నేనే పొరపాటు పడ్డానన్నమాట. అవును. మరో సంగతి ఆలోచించు. శాంతి మన బిడ్డ కాదన్న విషయం ఆ గురుదేవ్ గారికే తెలుసు. పెద్ద మనసు గల ఆయన ఈ పెళ్లి జరగడంతో ఆ విషయాన్ని ఎప్పటికీ బయటకు పెట్టరు. ఆ నమ్మకం నాకుంది. నిజమేనండి. చూడండి, ఆలస్యం చేయకుండా వెంటనే ముహూర్తాలు పెట్టించండి. హలో సుధా, నేను రఘుని మాట్లాడుతున్నాను. మీరా? ఏమిటండి సంగతి? నీకో గుడ్ న్యూస్. శాంతి పెళ్లికి ముహూర్తం పెట్టడం జరిగింది. రాబోయే శుక్రవారం నాడే పెళ్లి. చాలా సంతోషం అండి. త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న నా చిన్నారి తల్లి ఎలా ఉంటుందో చూడాలంది కదా. అక్కడికి తీసుకొస్తే లేనిపోయిన సమస్యలు తలెత్తాయి. ఒక పంచి, రేపు ఉదయం శాంతిని అమ్మవారి గుడికి తీసుకొస్తాను. నువ్వు అక్కడికి రా. తప్పకుండా వస్తాను, తప్పకుండా వస్తాను. ఓం
రాజాత్తరముఖ్యతాదే నమః ఓం జద్వారుణగ్రాహాదే నమః ఓం సుమంగళే నమః ఓం సుదేశాధ్యాదే నమః ఓం శాస్త్యాజనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో అమ్మకి నమస్కారం చేయమ్మా. అమ్మవారి చిరంజీవిగా వర్తిల్లమ్మా. రాజరాజేశ్వరే ప్రసాద బల సిద్ధిరస్తు. తీరమెంత దూరమైనా తీరిపోని రాగమే గొంతు దాటలేనిదై మోగరాతి గీతమై రక్తపాసమన్నదే రంగు మార్చలేనిదై కళ్ళలోని కుంకుమై వెల్లువైన వర్ణమై గాలి గోపురాన గీతంట విన్న దేవతైనా ఎరా కిటిగా ఎక్కడ బయలుదేరావు? మళ్ళీ ఎందుకు వచ్చావు? నా ముద్దుల సెంట్రల్ బ్యాంకు ఈ రోజు ఓ 1000 రూపాయల దాకా డ్రా చేస్తున్నాను వచ్చాను. అనుకుంటావయ్యా, బాగానే ఉంది. కానీ బ్యాంక్ హాలిడేస్ ఇచ్చేసరే ఏ నీ సెంట్రల్ బ్యాంక్ లో అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇదిగో ఇలా వెళ్ళిపో, చిన్న వెళ్ళిపో అంతే. వెళ్ళిపోతా కానీ ఏ బ్యాంక్స్ కైనా హాలిడేస్ ఉంటాయో కానీ నా బ్యాంకు మాత్రం సెలవులనే ఉండబోవు. త్వరగా ఇవ్వమ్మా, కొట్టించు, ఆలస్యం అయిపోతుంది. కొట్టించకపోతే ఏం చేస్తా? ఏం చేస్తానా? ఈ చరిత్ర అంతా హరికథ టైపులో మీ ఆవిడకి వినిపించేస్తాను. కుదరదు. కుదరపోతే బుర్రకథ రూపంలో వినిపించేస్తాను. అమ్మా అన్నపూర్ణమ్మ, అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి. ఏమిటి పిలిచినట్టున్నావు? నువ్వే పిలిచేస్తున్నావు. మర్యాదగా నా చిల్లర నాకు కొట్టించు. నాతో పెట్టుకోకు, తర్వాత ఫీల్ అయిపోతా. ఆయన కాదురా కొట్టించేది, నిన్ను చావగొట్టి పోలీసులకు అప్పగించేస్తాను. అమ్మా 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 తొందరపడే తల్లి, నేను చెప్పేదినమ్మా. దేవత లాంటి మమ్మల్ని ఇంట్లో పెట్టుకుని మీ ఆయన పార్క్ లో పొదలు చాటినా తుప్పలు చాటినా మరొక దాంతో ఆగ కాంతం, ఏమిటయ్యా? నేనమ్మా ఈ మాయదారితే నీ కాపురంలో నిప్పులు పోసింది. నేను ఇప్పుడు పోతే పోతుంది. మా వారు నాకు అన్ని చెప్పేశారు. నువ్వు బెదిరించి ఆయన డబ్బులు కాజేస్తున్నావు అని కూడా చెప్పేశారు. మేమిద్దరం హాయిగా ఉన్నాం. మధ్యలో నీకేమిటి? ఏమిటి మీరిద్దరు కలిసిపోయారా? అన్యాయం. ఇది నాకు కుదరదు. కుదరదు అంటానికి నువ్వెవడేరా? నేనే కాదు, శాస్త్రాలు వేదాలు రాజ్యాంగం కూడా ఘోషిస్తుంది. కనుక ఇది తప్పు. మీరిద్దరు సపరేట్ గా ఉండాలి. విడిపోండి, విడిపోండి. నోరు మీరా, నువ్వు విడిపోండి అని చెప్పినంత మాత్రాన నేను విడిపోతావు అనుకుంటున్నావా? నీ ఎంత చూస్తావురా? ఇచ్చినానా? నేను నీ సెంట్రల్ బ్యాంక్ నా డబ్బు డ్రా చేద్దాం అనుకుంటున్నా. డబ్బు కాదురా, డబ్బులు డ్రా చేద్దావు గాని మెసండి. డ్రైవర్ పోనీ పోనీ పోనీ. ఎక్కడికి నా పోనిచ్చేది? చేతి నా కొడక. నా డబ్బులు ఎటువంటి ఎదురు డబ్బులు తీసుకెళ్తారా నువ్వు? ఓరి నా కోఆపరేటివ్ బ్యాంకు, నీకు నిజం తెలిసిపోయిందా? వస్తారా? భగవంతుడా, నన్ను ఎందుకంత బాధపడతావు? నన్ను త్వరగా తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో.
హలో, నేను శాంతిని మాట్లాడుతున్నాను. ముద్దుతో అర్థమైంది. అమ్మా, నువ్వేగా? పాప నుంచేనా ఫోన్ చేస్తున్నావు? నువ్వు వెళ్ళేటప్పుడు నాకు కావలసిన వస్తువులు కొన్ని లిస్ట్ ఇచ్చాను. వచ్చేటప్పుడు మర్చిపోకుండా కావాలి. అంతేకాదు, మామూలుగా వేసుకోవడానికి ఎర్రవి పచ్చవి గాజులు కావాలి. ఓకే, తీసుకురావాలి. హలో, మాట్లాడవే. సుధా, ఎందుకే అంత కంగారు? రిసీవర్ కింద పడేసావు. ఎవరితో మాట్లాడుతున్నావు? నేను. నువ్వేమిటే? హలో హలో, ఎవరు? మధ్యలో మాట్లాడుకున్నా మళ్ళీ ఎవరంటావేంటమ్మా? అబ్బే, అలాగే అలాగే తీసుకొస్తాను. ఏమే, నేను లేనప్పుడు నా బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడతావా? అది కాదక్క, నేను మాయ మాటలతో నన్ను నమ్మించాలని చూడకు. నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను లేనప్పుడు శాంతికి ఫోన్ చేసి నువ్వు అమ్మ అని పిలిచే అమ్మ నీ అమ్మ కాదు, ఆమె చూపించేది నిజమైన ప్రేమ కాదు, నేనే నిజమైన ప్రేమ చూపిస్తున్నాను, నేనే నీ తల్లిదని నాతో చెప్పుకోవాలని కదా? లేదక్క, లేదు, అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు. నువ్వు ఈ ఊరొచ్చింది, ఇక్కడ మకాం పెట్టింది, శాంతికి ఫోన్ చేసింది నా బిడ్డను నా నుంచి దూరం చేయడానికేగా. నేను వట్టి వెర్రి బాగుందాన్ని. అందుకే నువ్వు ఈ ఊరొస్తే ఇంతగా అభిమానించి ఆదరిస్తే తోడబుట్టిన దానికి నువ్వు చేసి ఉపకారం ఏంటంటే చెప్పు, మాట్లాడు. నువ్వెందుకు మాట్లాడతావు? చూడు, ఆఖరిసారిగా మర్యాదగా చెప్తున్నాను, ఇక మీద శాంతి జోలికి వచ్చావా నేను ఊరుకునేది లేదు. వెళ్ళిపో, మా అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. నన్ను ఎంత అపార్థం చేసుకున్నావక్క. నీ మనసు కష్టం కలిగించకుండా త్వరలోనే ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. కర్మ, ఇంగ్లీష్ గేట్లు కాచేవాడిని ఎంగిలి బిడ్డలకు వచ్చాను. ఏమండి, ఆకలిస్తుందండి. నేనే మాత్రికున్నా ఆన్ ఫట్ అంటే అన్ని రావడానికి. చూడు, నిన్ను కట్టుకున్నాక నా బ్యాంకులను మూసారు, నేను బిచ్చగానే అయిపోయాను. మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి డబ్బులు పట్టరా. ఆరివ్వ నేను చెప్పేసరిగా మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే ఇస్తారేమో. ఓహో, మంచి ఐడియా ఇచ్చావే. కరెక్ట్, అదే రిజర్వ్ బ్యాంక్. అక్కడికి వెళ్తే ఏదైనా కొట్టుకు రావచ్చు. మహాలక్ష్మి, కాచుకో. వచ్చేస్తున్నా. లక్ష్మి, అనవసరంగా నీలో నువ్వు బాధపడకు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి నీకు దూరం కాదు. నిజం తెలియనంత వరకు పర్వాలేదండి, కానీ ఇదేదో చాలా సీక్రెట్ విషయంలో ఉంది. రికార్డ్ చేస్తే బ్యాంక్ ఓపెన్ చేసుకోవచ్చు. శాంతికి నువ్వు కన్న తల్లివి కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచుకున్న తల్లివి కావచ్చు. కానీ నేను దానికి తల్లిని కాదని తెలిస్తే, నా నిజమైన తల్లి ఎవరని నన్ను నిలదీస్తే నేను తట్టుకోలేనండి. అసలు సిసలైన ఆటం బాంబు లాంటి సీక్రెట్ వాళ్ళే దొరికింది. పేల్చవలసిన చోట పేలుస్తారు బాంబు. అమ్మా శాంతి, ఇలా రామ్మా. నువ్వు వెళ్ళవే. బాయ్ బాయ్. ఏమిటి పని? ఎక్కడికి ఎందుకు వచ్చావు? లేదమ్మా, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే నేను సహించలేనమ్మా. అందుకే మీ అమ్మ నీకు చేసిన ద్రోహం నీతో చెప్పాలని. అమ్మ గురించి ఏమైనా మాట్లాడావంటే నీ పళ్ళు రాలగొడతాను. అయ్యో, కంగారు పడవు తల్లి. ఇది ఒక్కసారి విన్నావంటే మీ తల్లి కూతుళ్ళ ప్రేమ ఏమిటో నీకే తెలుస్తుందమ్మా. వినమ్మా. లక్ష్మి, శాంతికి నువ్వు కన్న తల్లివి కాకపోయినా అంతకన్నా ఎక్కువగా పెంచుకున్న తల్లివి. కానీ నేను దానికి తల్లిని కాదని తెలిస్తే, నా నిజమైన తల్లి ఎవరని నన్ను నిలదీస్తే
నేను తట్టుకోలేనండి, నేను తట్టుకోలేను. ఇప్పుడు చెప్పమ్మా, నన్నే కొడతావో నీ దొంగ తల మీద అరుస్తావో అది నీ ఛాయిస్. ఆతో పెట్టుకున్నారు, ఫీల్ అవ్వ తప్పదు మరి. సార్ వీడే సార్, ఫీల్ అవుతావు అని అందరినీ భలే మోసం చేస్తున్నాడు సార్. అదిగా సార్, ఈ చీర ఎంత బాగుందో, శాంతి కట్టుకుంటే అచ్చం బొమ్మలా ఉంటుంది. ఒరే చిన్న శాంతి, బాగుందా? నా చిట్టు తల్లి ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను. వచ్చేసావు చూడమ్మా, నీ పెళ్లి కోసం చీరలు నగలు తెప్పించాను. ఈ చీర చూడు, పచ్చ, నీకు చాలా బాగుంటుంది. ఈ చీర కట్టుకున్నావంటే నువ్వు షో కేసులో బొమ్మలా అలా ఉంటావు. ఈ నగలు చూడు, నీకు నచ్చాయా? అదేంటమ్మా అలా ఉన్నావేమిటి? నీకేమో నచ్చలేదా? ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా? బానే ఉంది. ఏం తల్లి, ఏమో నచ్చకపోతే చెప్పు, అన్ని మార్పించేద్దాం. అయ్యో ఏంటమ్మా, ఏం జరిగింది? చూడు, ఇది ఆస్తికి ఐశ్వర్యానికి నువ్వే వారసురాలివి. పైగా నచ్చిన వాడిని పెళ్లి చేసుకుపోతున్నావు. ఎందుకమ్మా ఈ కన్నీళ్లు? చూడు, నువ్వు ఇలా ఏడ్చావంటే నేను అంతే. మాతృ ప్రేమకి మరో రూపమైన నీలాంటి తల్లి కడుపున పుట్టనందుకు బాధపడుతున్నానమ్మా. నీలాంటి అమృతమూర్తికి పెంపుడు కూతురుగా కాక కన్న కూతురు అయ్యుంటే నా జన్మ ధన్యమయ్యేదమ్మా. అక్క, అమ్మాయి బొమ్మ చాలా బాగా వేశావు, బ్రహ్మాండంగా వేశావు. జీవకళ ఉట్టిపడుతోంది. ఇంత బాగా నువ్వు వేశావంటే అమ్మాయిని నువ్వు చూసావన్నమాటగా. నువ్వు దాన్ని చూసావు, కలిసావు, మాట్లాడావు. దానికి నిజాలని చెప్పేశావు. నా పిచ్చి గాని నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అక్క, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. చాలే ఊరుకో. ఏమీ తెలియని దానిలా నాటకాలాడి ఇంకా నేను నమ్మించాలనుకోకు. దాన్ని కలుసుకుని నేను తల్లిని కాదన్న నిజాన్ని దానికి చెప్పే వరకు నీకు నిద్ర పట్టలేదన్నమాట. నిన్ను బ్రతిమాలుకున్నాను, అర్థించాను, ఆజ్ఞాపించాను. అయినా నువ్వు దానికి చెప్పేశావు. ఇప్పుడు నీ మనసు కుదిరిపడిందా? అక్క, భగవంతుడు సాక్షిగా శాంతికి నువ్వు అనుకునేది ఏది నేను చెప్పలేదు. నీ తప్పుడు మాటలకి భగవంతుడు కూడా సాక్ష్యమా? చల్లగా సాగిపోతున్న మా బ్రతుకులోకి అడుగుపెట్టి నా శాంతిని నాకు కాకుండా చేయాలనుకున్నావు. ప్రశాంతంగా సాగిపోతున్న మా జీవితాల్లోకి కొరివిలాగా అడుగుపెట్టి అందరి మనసుల్లోనూ కలతలు రేపి నా ఇంటి దీపాన్ని, నా కంటి వెలుగుని నాకు కాకుండా చేశావు. అక్క, అలా అనుకో. నేను చెప్పేది దాని మనసులో నువ్వు విషయం చల్లినంత మాత్రాన అది నన్ను మర్చిపోతుందనుకుంటే అది నీ పొరపాటే. రూపం తెలియని ఒక ఆకారాన్ని నువ్వు 9 నెలలు మాత్రమే మోసావు. నేను నా ప్రేమకు ప్రతిరూపమైన నా బిడ్డని ఇన్ని సంవత్సరాలు నా కళ్ళలో పెట్టుకుని పెంచానే. దాన్ని నా నుంచి దూరం చేసే హక్కు ఈ లోకంలో ఎవరికీ లేదు, ఆ భగవంతుడికి కూడా లేదు. శాంతికి తల్లి నేను, దాని కన్నా తల్లి నేను. నా బిడ్డే కాదు, దాని బొమ్మ కూడా నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. అక్క, 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 నా మనసుని కాగితంగా చేసుకుని నా ప్రేమను రంగులుగా, నా ఊపిరిని కొంచెగా నేను గీసుకున్న ఈ బొమ్మ నేను కన్ను మూసే వరకు నా కళ్ళ ముందే ఉండాలి. అర్థమైంది, అర్థమైంది. నేను గీసిన బొమ్మ కనుక నేనే ఉంచుకుంటానంటావు.
రేపు నా బిడ్డ కనుక నేనే తీసుకుంటానంటావు. తీసుకోవే, తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. నా ప్రాణం తీసేసి నా బిడ్డను పట్టుకుపోవే. మాయరోగం పేరుతో మహమ్మారిలో నువ్వు ఈ ఊరు వచ్చినప్పుడే నిన్ను తన్ని తరివేయాల్సింది. నేను ఆ పని చేయలేకపోయాను. దీనంతటికీ నేనే కారణం. నా జీవితంలోని ఆనందాన్ని, నేను కట్టుకున్న ఊహా సౌదాల్ని కాల్చి మట్టి చేసిన నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు. ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉండడానికి వెళ్ళలేదు. లే లే వెళ్ళు. వెళ్ళిపోతానక్క. సుధా, సుధా, లక్ష్మి, ఇక్కడ పిచ్చెక్కిందా? ఏమన్నా చేసే పని? ఏమండి, మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారండి? ఇది ఇక్కడున్నట్టు మీకు తెలుసా? చూసారా, నన్ను ఒంటరి దాన్ని చేసి మీరందరూ కలిసి నాటకం ఆడుతున్నారు. నోర్మి, మధ్య లేకుండా మాట్లాడుకో. హలో, డాక్టర్ గురుదేవా, నేను రఘుని మాట్లాడుతున్నాను. రఘుకి చాలా సీరియస్ గా ఉంది. మీరు అర్జెంట్ గా గెస్ట్ హౌస్ రావాలి ప్లీజ్. ఆగండి, ఇద్దరితో పాటు ఆ గురుదేవ్ కూడా చేయగలిపాడనమాట. ఇది ఆఫీసు దెబ్బ పేరుతో మీ అందరి గాలి రాబట్టుకుంది. ఈ రాక్షసుని ఆ దేవతని మరొక్క మాట అంటే ఊరుకునేది లేదు. కూతురు మీద ఉన్న గుడ్డి ప్రేమతో కళ్ళు మూసుకుపోయిన నీకు నిజాలు తెలియవు గనకనే ఆ మహోన్నతమైన మనిషి నోటుకొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు. నిన్ను ఒంటరిదాన్ని చేసి నీకు అన్యాయం చేశావని మాట్లాడుతున్నావు కానీ నిజానికి మనందరి కోసం ఒంటరి బ్రతుకు గడుపుతున్నది సుధా. నీకంటే చిన్నదైనా, నీకు చెల్లి అయినా తను నీ కోసం చేసిన త్యాగాలు వింటే, తను నీ కోసం ఏం పోగొట్టుకుందో తెలుసుకుంటే నువ్వు ఆమెను తల్లిగా చూడాలి, దేవతగా దండం పెట్టుకోవాలి. అవేం చెప్పదు ప్లీజ్. ఈ క్షణంలో కూడా నీ మనసు గాయపడకూడదని జరిగిన నిజాన్ని చెప్పొద్దంటోంది. అయినా నీకు తెలియవలసిన అవసరం ఉంది కనుక నేను చెప్పి తీరతాను. తను జీవితంలో ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసా? నేను. తను పెళ్లి చేసుకోవాలనుకున్నది ఎవరినో తెలుసా? నన్ను. కానీ పెళ్లిళ్ళు తప్పే కుమిలిపోతూ బ్రతికే నీ కోసం తన ప్రేమను చంపుకుంది, నన్ను ఒప్పించి నీ వాణి చేసింది. నీ మెడలో నేను తాళి కట్టక ముందు మా ఇద్దరి కలయికి గుర్తెవరో తెలుసా? మన శాంతి. శాంతి, నా శాంతి. తను మనసిచ్చిన మనిషిని, తన రక్తం పంచిన కన్న బిడ్డని నీకు త్యాగం చేసింది. తన గుండెల్లో బాధం దాచుకుని తన వాళ్ళందరినీ దూరం చేసుకుని ఎక్కడో దిక్కులేని దానిలా ఒంటరిగా బ్రతికింది నీ చెల్లెలు. తను తగలబడిపోతూ మనందరికీ వెలుగునిచ్చిన దీపం లాంటి నీ చెల్లెలు బ్రెయిన్ ట్యూమర్ అనే భయంకరమైన వ్యాధితో చావబోతోంది. తను ఆఖరి క్షణాల్లో ఉన్నా తన జీవితం అంతా నీకోసం ధారపోసింది. అమ్మా సుధా, ఏమీ లేని ఈ జీవితానికి ఈ బిడ్డ, ఈ భర్త నువ్వు పెట్టిన భిక్ష. అది తెలుసుకోలేక అమానుషంగా ప్రవర్తించాను. నన్ను ఎక్కని క్షమించమ్మా. అంత మాట అనకక్క. నీకిచ్చిన మాట తప్పింది నేను. పొరపాటు నాది. నన్ను మన్నించక్క, నన్ను మన్నించు. మిస్టర్ రఘు, ఎవరు ఫోన్ చేశారు? డాక్టర్, లక్ష్మీదేవి ఇక్కడ. ఆమెకు తెలియవలసిందంతా తెలిసిపోయింది. దయచేసి శోధన చూడండి ప్లీజ్. అయ్యా డాక్టర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నా చెల్లెలు ఎలాగైనా బ్రతికించండి.
నేను బ్రతికినన్నాళ్ళు దానికి సేవ చేసుకుని దాని రుణం తీర్చుకుంటాను. నా చెల్లెల్ని నాకు దక్కించండి బాబు. అమ్మా సుధా, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళకే. ఆఖరి క్షణాల్లో ఆమెకు మనశ్శాంతి దొరకాలంటే కనీసం ఆమెకు ఆనందాన్ని ఇచ్చి ఆ శుభకార్యం జరిపించడం మంచిది. డాక్టర్, ఇది డాక్టర్ గారిని ఇచ్చే సలహా కాదు. ఆమె గతాన్ని, ఆమె జీవితాన్ని తెలిసిన మనిషిగా చెప్తున్నాను. మీరు సలహాకించే. ఐఎమ్ సారీ. ఓకే ఓకే. శాంతి, ఏమిటమ్మా? శాంతి, ముహూర్తానికి వెళ్ళిందిరా అమ్మా. అమ్మా శాంతి, ఈ ఇంటిని, ఈ ఇంటి పేరుని విడిచిపెట్టి వెళ్తున్నాను. నీకు నేను ఒక అమూల్యమైన కానుకనివ్వబోతున్నాను. కానుక? అవునమ్మా, ఏనాడు ఎవ్వరూ ఎవరికి ఇవ్వని పెళ్లి కానుక. అదిగో అటు చూడు. 9 మాసాలు మోసి తన రక్తాన్ని పంచి నీకు జన్మనిచ్చిన మాతృమూర్తి ఆమెనమ్మా నేను నీకు ఇచ్చే కానుక. ఏంటమ్మా అనేది? ఆమె నీకు తల్లి మాత్రమే కాదు, నాకు తోడబుట్టిన చెల్లెలు, నిన్ను కన్న తండ్రి రఘునాథ్ గారే. అమ్మా కాదమ్మా, నేను మీ అమ్మని కాదు. ఆమె మీ అమ్మ. ఇది ఒక్కసారి అమ్మాని పిలువమ్మా. అమ్మా శాంతి, అక్క, అమ్మ సుధా, నువ్వు కోరుకున్న వెళ్లి కళతో కళకళలాడుతున్న నీ బిడ్డని కళ్ళారా చూడు. అమ్మా అమ్మా అని నీ పిలుపు వినకుండానే వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ కానీ మా అక్క కాదు, నాకు అమ్మ లాంటిది. అందుకే నేను ఇదిగోనమ్మా, ఆ రోజు నేను తెలియకుండానే నువ్వు అడిగినట్టు కుంకుమ పడినా కాజులు తీసుకోమ్మా. 10 కాలాల పాటు నువ్వు సౌభాగ్యవతిగా ఉండాలన్నది నా ఆశ. అమ్మా, ముహూర్తానికి టైం అయిపోతుందని అమ్మాయిని తీసుకురమ్మంటున్నా. పదమ్మా. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రక్షాగ్రక్షరాత్సంధారిగతాం ధ్రువం దేవేం వాచమదనయంత దేవాః తాం విశ్వరూపా పదవోరంతే తానో మంత్రే తమోద్గంధోన వేదరువాగస్వానపదస్వతేత సుమహార్తాస్తుచ్చన గృహంత సుమహార్తమస్తాదు ప్రదశ్యతమస్త అజం మహార్తస్సు మహార్తాస్తు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగన్నగాయ నమః, ఓం లంబోదరాయ నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. మాంగళ్యం సంప్రదానేన మమ జీవన హేతునా కంఠే భస్మామి శుభగే త్వం దేవనరదాం శతం. మాంగళ్యధారణమహోత్తస్తు మహోత్తస్తు భవంతో మహాంధాన గృహంతో మాంగళ్యధారణమహోత్తస్తు మహోత్తస్తు.
నమస్కారం చేయండి. సుధా